అమ్మ బాగున్నా శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీకు మీ V6 ద్వారా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజస్వామి శ్రీ రాజేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అన్న ఇంత పెద్ద గుడి ఉన్నటువంటి ఈ జాగలో గెలిచినావు ఏం చేద్దాం అనుకుంటున్నావు కొత్తగా ఏమైనా మొక్కుకొని వచ్చినావు ఐత్యాపక ఫస్ట్ టైం కదా ఈ రాజన్న దేవాలయానికి 2 సార్లు దేవస్థానం చైర్మన్ కూడా పనిచేసిన ఆ అనుభవంతో దేవాలయం వచ్చే భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయించడానికి ఆలోచన తలపుతూ ఉన్నవాడిగా వేములవాడ టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప అమలుకు నోచుకోని విధంగా గతంలో రంగురంగుల గోచరులను అభివృద్ధి చేసింది తప్ప చేసేస్తారు అభివృద్ధి జరగలేదు గతంలో వీటీని ఏర్పాటు చేసింది ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఆ వీటీడీ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్క సమావేశం కూడా ఏర్పడేది ఈ రాజన్న ఆశీస్సుతోటి మేము ఎంపిక కాగానే మొదటి 2 మాసాలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వీటీడీ సమావేశం ఏర్పడేసి గతంలో సాఫ్ట్ లోన్ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు 20 కోట్లు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇక రావు అనుకున్నటువంటి ఆ డబ్బును ఆ సమావేశం ద్వారా తిరిగి 20 కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంక్ ఖాతా జమ చేయించి ఈ దేవాలయం అభివృద్ధి పథకంలో బట్టిపోసిన దగ్గర కానీ గుడిచేరు ప్రాంతంలో అభివృద్ధి పథకం తీసుకుని పోతున్నాం బ్రిడ్జి నుంచి గుడి మెట్ల వరకు 35 కోట్లు విడుదల చేయమని ఆదేశాలు ఇప్పించుకోగలిగిన సమావేశం ద్వారా గుడి చెరువు మురుగు చెరువు అయింది వేరే పట్టణంలో 16 కాలువల ద్వారా మురుగు నీరంతా కలుస్తుందంటే వెంటనే మన ఎస్టీ నిధులు మంజూరు చేయించబడి కోరండి అంటే ఒక్క సమావేశం ద్వారా 3 పనులకు మన ఆదేశాలు ఇచ్చిండు భవిష్యత్తులో కూడా మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అసలు నిన్నటి రోజు 7వ తేదీన వారు ఇక్కడ రావాల్సి ఉండేది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టుకోవాల్సి ఇచ్చడానికి జీవన్ కూడా తెలియజేసినాం కాబట్టి నిన్నటి రోజు సాయంత్రం ఢిల్లీలో సిఎస్సి మీటింగ్ ఉండడం వల్ల వారు పిసిసి అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా అత్యవసరం జరగడం వల్ల రాలేకపోయినటువంటి సందర్భంలో నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుణ్య ప్రోగ్రాం పట్టువసలకు సమర్పించారు త్వరలోనే వారు వస్తారని భావిస్తున్నాం ముఖ్యమంత్రి రోజులు వస్తారు వీలైనంత ఎక్కువ అభివృద్ధిని ప్రాంతం చేసి చూపిస్తామని తెలియజేస్తాం సమ్మక్క సారక్క జాతర ఉన్నప్పుడు సంఖ్య కాస్త తక్కువ భక్తుల సంఖ్య ఈసారి సమ్మక్క సారక్క జాతర కంటే ముందే సుమారు 9 సోమవారాలు ఆదివారాలలో భక్తుల సంఖ్య మినీ శివరాత్రి జరిగినాయి ఈసారి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నిజామాబాద్ వరంగల్ ఈ ప్రాంతం నుంచి వస్తున్న సంఖ్యలో గతంతో పోలిస్తే 40,000 అటు ఇటు ఉండొచ్చు మొత్తానికి 3 లక్షల పైచిని భక్తులు వస్తారని చెప్పి భావించి వారికి తగు రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందుకే క్యూ లైన్లన్నీ కూడా చక్కచక్క నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ అడిగిన 2 గంటలన్నరలో వచ్చి ఇక్కడ దేవగోగల్లో ఉంటుంది మరో క్యూ లైన్ 2 గంటల 20 నిమిషాలకు వచ్చిన అంటే 3 గంటల లోపల స్వామివారికి శీఘ్ర దర్శనం చెప్పి పంపే లక్ష్యంలో మేము 2 సమావేశాలు జిల్లా కలెక్టర్ గారితో ఏర్పాటు చేసినాం అవి ఈరోజు అమలు అవుతున్నాయని చెప్పి భావిస్తున్నాం